హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. బయట స్వీట్ షాప్లో కొనే కాజు కట్లీ ఎంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందో అచ్చం అలాగే మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాకం సరిగ్గా రాకపోయినా స్వీట్ గట్టిపడకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే ఈ చిన్న సీక్రెట్ ఫాలో అవ్వండి. రాబోయే పండగలకి మీ చేతులతో మీరే ఈ కాజు కట్లీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్ కాజు, అలాగే 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తటి పేస్ట్ లాగా. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం రానివ్వాలండి. మనకి పంచదార మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. పంచదార కరిగేంత వరకు కూడా మనం పాకం రానివ్వాలి. చూడండి, మనకి తీగ పాకం రావనవసరం లేదు. చూడండి, ఇలా స్టిక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం చిటికెడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మార్చుకుంటూ మాత్రమే కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలిసేట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. ఇప్పుడు మనం ఒక పీట మీద నెయ్యి రాసుకొని వేడి మీద ఉన్నప్పుడే కాజు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కాజు పేస్ట్ అంతా వేసుకొని రెక్టాంగులర్ షేప్లోకి వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయాలండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం సిల్వర్ ఫాయిల్ కూడా దాని మీద వేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా సిల్వర్ ఫాయిల్ కూడా సెట్ చేసుకోవాలి పైన. ఇలా సెట్ చేసుకున్నాక మనం చల్లారి పెట్టుకోవాలండి. మినిమం 4 to 5 అవర్స్ అన్నా చల్లారి పెట్టుకోవాలి. అలా అని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం రూమ్ టెంపరేచర్లో మాత్రమే చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలాగా మనకు నచ్చిన షేప్లోని మనం కట్ చేసుకోవాలండి. కాజు కట్లీ అనగానే మనకి డైమండ్ షేపే గుర్తొస్తుంది కదండి, అందుకనే నేను డైమండ్ షేప్లో కట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, మన స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈసారి పండుగకి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.